సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రాపూర్ ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయబాబు, మాజీ ఎంపీటీసీ సన్నికటి శ్రీనివాసులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంచి పదవి వస్తే కూడా అదే విధంగా చేస్తాడు. దేవుడు దయ వల్ల మన అందరం దయ వల్ల చెంచాగాళ్ళు పోయేసి సరే ఏమనుకుంటారు, కొంతమంది చెంచాగాళ్ళు పోయేసి వాళ్ళు బెదిరిస్తారంట. అరే భయ్యా మేరే పీచే కాకాని ఆనో హై, మాలో గుర్తు పెట్టుకోండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తనైనా సరే, ఏ నాయకుడినైనా కానీ అంటే ఒప్పుకోము. నేనేమన్నాను, విమర్శిస్తాం ఎక్కువ, మాకు అలవాట్లేదు. ఎందుకంటే మాకు సభ్యత, సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకొని వచ్చాం మా గురువులైనటువంటి కాకాని రమణారెడ్డి గారి దగ్గర. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది సార్. ఇంతకి ఇంత 4 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు వస్తారు, సాక్ష్యం. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంతకు 4 గంటలు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొస్తాను, మీ ఆధ్వర్యంలో చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మండలంలో బలోపేతం చేస్తాను. మీ గెలుపు తథ్యం. 30,000 పై చిలుకులు గెలవాలా మీరు. చాలా రోజులు అధికారం లేదు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అధికారంలో లేకపోతే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పెత్తనం వెలుగుపెట్టేటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా సరే వాటిని ఎదుర్కొన్నాం తప్ప ఏ రోజు కూడా 89 తర్వాత మరలా 2004 దాకా అధికారం చూసినటువంటి సంఘటన లేవు. దాదాపు 15 సంవత్సరాల కాలం ఇబ్బంది పడ్డాం రాజకీయాలు. అయినా ఏ రోజు కూడా బాధపడలేదు. అందరం కలిసి పనిచేసాం, 10 మందిని సంపాదించుకున్నాం. ఈరోజు నేను ఎందుకు చంద్రమోహన్ రెడ్డి గురించి చెప్తున్నానంటే, చంద్రమోహన్ రెడ్డి బలవంతుడా బలహీనుడా అని చెప్పడానికి ఈరోజు పోయిన వాళ్ళందరినీ బలహీనుడు అంటున్నాడు. పొదలకూరు మండలానికి సంబంధించి బాబు పోటీ చేస్తే జడ్పీటీసీగా 3,000తో ఓడిపోయాడు. అదే చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తే 5,600 చంద్రమోహన్ రెడ్డికి మైనస్ వచ్చాయి. వీళ్ళందరూ ఎవరు బాలైనటువంటి నాయకులు అనేటువంటిది ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ బలహీనులు మరొకరని చెప్పడం కాదు. ఏది ఏమైనా సరే ఈరోజు చాలా సంతోషం. బాబు లాంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యక్తులు కష్టపడ్డం, మాతో పాటు కష్టపడినటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తి మాతో పాటు వచ్చి ఈ పార్టీలో చేరి అయ్యా అందరం కలిసి మరలా మనం అందరం కలిసి ఈరోజు చాలా సంతోషం. ఏంటంటే రామనారాయణ అన్న ఆ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడిని నేను. నిజంగా భగవంతుడు కరుణ రామనారాయణ అన్న తెలుగుదేశం పోయాడు అన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను. అటువంటి వ్యక్తి ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్పా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పా, రామనారాయణ రెడ్డి గారు వస్తున్నాడు అంటే, రామనారాయణ రెడ్డి లాంటి వ్యక్తి కనుక వస్తే తప్పనిసరిగా జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి, 10 సీట్లు లేదన్నా 9 సీట్లు వస్తాయనేటువంటి ఆలోచన అనుమానం ఉందేమో. రామనారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తి వస్తే 10కి 10 అసెంబ్లీ స్థానాలు వస్తాయి, 2 పార్లమెంట్